హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సైకిల్ ఆఫ్ చాయిసెస్. అంటే మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటన కానీ ఒక ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు మనకి లైఫ్ ఎప్పుడు కూడా కొన్ని చాయిసెస్ తోటి ఉంటుంది. అంటే మనం ఎలా స్పందిస్తామో, ఎలా డెసిషన్ తీసుకుంటామో అనేది ఒక 4 చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనం ఆ చాయిసెస్ ఏంటి, వాటి నుంచి మనం ఏది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లేమ్ ఆర్ కంప్లైంట్. మన జీవితంలో జరిగే ఎటువంటి సంఘటన అయినా సరే, మంచిదైతే మన పేరు చెప్తాం, లేకపోతే మన పక్క వాళ్ళ మీదకి తోసేస్తాం. 95% ఆఫ్ ద పీపుల్ అందరం కూడా మనం ఇదే చేస్తాం. ఎందుకని? ఇది చాలా ఈజీ, సింపుల్ అండ్ కష్టం లేకుండా అయిపోతుంది. సహజంగా మన పేరెంట్స్ మీద, లేకపోతే అత్తగారి మీద, ఆఫీస్ అయితే కనుక బాస్ మీద, కొలీగ్స్ మీద, లేకపోతే మన కింద ఉన్న వాళ్ళ మీద, ఇంట్లో అయితే హస్బెండ్, పిల్లలు, ఇట్లా రకరకాలుగా అనమాట. మనం ఎవరితో అయితే జీవిస్తుంటామో వాళ్ళ మీదకి సింపుల్గా నెట్టేసేసి మనం బ్లేమ్ గేమ్లో ఇరుక్కుంటూ మన లైఫ్ని మనం సింపుల్గా చేతులు దులిపేసుకుంటాం. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చాయిస్, బ్లేమ్ ఆర్ కంప్లైంట్. రెండోది వచ్చేసి ఇగ్నోర్ ద సిచ్యువేషన్. వీళ్ళు అసలు చాలా బెస్ట్. ఎందుకని అంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. సో ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా, మంచి అయినా, చెడైనా, బాధ అయినా వాళ్ళకి ఏమీ పట్టదు, వాళ్ళకి ఏమీ సంబంధం ఉన్నట్టు లేదు అన్నట్టుగానే హాయిగా వాళ్ళ మనాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ చాయిస్. ఇంకా మూడోది వచ్చేసి యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. అంటే వాళ్ళు పరిస్థితిని అంగీకరిస్తారు, కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఏం పని చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది నా కర్మ, నా ఫేట్, నా తలరాత, ఇట్లా ఈ రకంగా బాధపడతారు తప్ప దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయాలి అనేది మాత్రం వాళ్ళు ఆలోచించరు. సో ఇది మూడో రకం వచ్చేసి యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఇంకా నాలుగవది లేదా లాస్ట్ది, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అంటే మన జీవితంలో వచ్చే ఈ సంఘటనలకి 100% బాధ్యత వహిస్తూ దాని పట్ల మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో అప్పుడే మన జీవితం మెరుగుపడుతుంది అండ్ మనం కూడా నెక్స్ట్ లెవెల్కి ఎదగగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మన లైఫ్లో ఒక రెండు గోడల మధ్యలో ఇరుక్కున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుంచి ఉంటే ఇటు నుంచి ఒక గోడ, ఇటు నుంచి ఒక గోడ, రెండు వస్తున్నాయి. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రెండు గోడల మధ్య క్రష్ అవ్వటం, లేదా మన ముందు ఒక రెండు హోల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 75% గార్బేజ్తో నిండి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 25% గార్బేజ్తో నిండి ఉంటుంది. సో ఈ గోడల మధ్య క్రష్ అవ్వటమా, లేదా ఈ 75% హోల్లోనే జంప్ చేయాలి, లేదా 25% హోల్లోనే జంప్ చేయాలి? అక్కడున్న పరిస్థితికి మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఆ 25% గార్బేజ్లోకి జంప్ చేయడం. ఎందుకు? అసలంటూ బతుకుతాము, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఆలోచించవచ్చు. సో తెలివిగల వాళ్ళు అందులోకి జంప్ చేస్తారు. కానీ అక్కడ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం బ్లేమ్ చేస్తాం, ఇది బాగాలేదు, ఇది చాలా చెత్తగా ఉంది, లేకపోతే గార్బేజ్ కంపోస్తుందని, ఇలా రకరకాలుగా. మన లైఫ్లో కూడా ఎప్పుడైనా సరే మనం ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇట్లా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఉన్న వాటిలోకి మంచి సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే ముందుకెళ్ళాలి తప్ప మళ్ళీ బ్లేమ్ చేయకూడదు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మన యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో అందరికీ కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ లేకపోవటం, హస్బెండ్తో రిలేషన్షిప్ బాగాలేకపోవడం, కిడ్స్ ఛాలెంజింగ్గా ఉండటం, లేదంటే ఉన్న పరిస్థితులు బాగాలేకపోవడం, ఇలా రకరకాలుగా ఎవరి జీవితం ప్రకారం వాళ్ళకి తగిన కష్టాలు అనేది ఉంటూ ఉంటాయి. సో ప్రతిసారి మనకి లైఫ్ అనేది ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది. ఎటువంటి చాయిస్ అనేది మనం, ఎటువంటి డెసిషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నది. సో మనం బాగా ఆలోచించి ఏ డెసిషన్ అయితే తీసుకుంటామో దానికి 100% కమిట్ అయ్యి రెస్పాన్సిబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా మన చాయిస్ అనేది బెస్ట్ అవుతుంది. అండ్ మన లైఫ్కి 100% మనమే కంట్రోల్ తీసుకునే వాళ్ళం అవుతాం. సో దట్ మనకు అప్పుడు బాధ, ఏడుపు ఇవేమీ ఉండవు. లేదంటే కనుక మనం ఐదర్ ఫస్ట్ వాళ్ళలాగా బ్లేమ్ చేస్తూనే ఉంటాం, లేదు అంటే ఇగ్నోర్ చేస్తాం, లేదు అంటే యాక్సెప్ట్ చేసి నా కర్మ అని ఏడుస్తూ ఉంటాం. ఇవి మూడింటిని అవాయిడ్ చేసి నాలుగోది డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో మన లైఫ్లో ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటాం అండ్ మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకుంటాం. సో ఇదండి ఇవాళ టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో మీ లైఫ్లో కూడా మీకు ఎప్పుడన్నా ఇటువంటి ప్రాబ్లం అన్నా వస్తే ఈ 4 చాయిసెస్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ 4ట్లో ఏం తీసుకోవాలనేది ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. సో మర్చిపోకుండా దాని ప్రకారంగా వీటిని పాటించండి అండ్ మీకు వచ్చే రిజల్ట్స్ మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి, లేదా కమెంట్స్లో కానీ ఎట్లా అయినా సరే. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.